ఈరోజు మనం తోడి రాగంలో దయరాదెందుకు నాపై దశరథ రామ అనే సాంగ్ తీసుకుందాం. ఇక్కడ నాపై అన్నది ఆప్షన్ అనమాట. అంటే మనం తాళానికి సరిపెట్టగలిగితే తీసుకోవచ్చు, లేకపోతే దశరథ రామ అని పాడుకుందాం. నేను దశరథ రామ అనే పాడుతున్నాను. ఓకే, దీని యొక్క స్వరస్థానంలో ఒకసారి చూద్దాం. సా, ఓకే, రీవన్, గావన్, మావన్, పా, ధావన్, నీవన్ అండ్ సా అనమాట. అయితే పాట పెద్ద హైలోకి ఏమి వెళ్దు, ఓన్లీ ఇక్కడిక్కడే ఉంటుందన్నమాట. పాటలో ఒకసారి రాగంలోకి వెళ్ళి పాటలోకి వెళ్దాం. దయరాదెందుకు దశరథ రామ, దయరాదెందుకు దశరథ రామ, దయాసీనవట ఎంతో నయము, దయాసీనవట ఎంతో నయము, దయరాదెందుకు దశరథ రామ. కరిరాజు వలె ప్రేమ కరుణించలేదా, కరిరాజు వలె ప్రేమ కరుణించలేదా, మర్యాద కన్ను మౌని ముఖమిలలేదా, మర్యాద కన్ను మౌని ముఖమిలలేదా, దయరాదెందుకు దశరథ రామ. పాక్షీంద్రునకు మోక్ష స్పదమివ్వలేదా, పాక్షీంద్రునకు మోక్ష స్పదమివ్వలేదా, మాచిక శబరిని రక్షింపలేదా, మాచిక శబరిని రక్షింపలేదా, దయరాదెందుకు దశరథ రామ. సుగ్రీవునకు రాజ్య సుఖమివ్వలేదా, సుగ్రీవునకు రాజ్య సుఖమివ్వలేదా, సక్రమముగా విభీషునెనలే, సక్రమముగా విభీషునెనలే, దయరాదెందుకు దశరథ రామ, దశరథ రామ. ఎందుకు దశరథ రామ, దయరాదెందుకు దశరథ రామ. దీనికి ఒక పల్లవి నేర్చుకుంటే చరణాలన్నీ కూడా ఒకేలా ఉంటాయి అన్నమాట. అందుకని నేను పల్లవి ఒకటి చెప్తే మిగిలినవన్నీ దానికి అన్వయించుకొని రాసుకోవచ్చు, పాడుకోవటానికి ట్రై చేయండి.